హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరు కూడా మీ ఇంట్లో ఇంత అందమైన పూల కుండీలని తయారు చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. కేవలం 15 రూపీస్తో అయిపోతుంది. ఇంత అందమైన పాటు మీరే తయారు చేసుకొని, ఇది రైనీ సీజన్ కదా, ఇలా వాటర్ లిల్లీస్ అన్నీ వస్తుంటాయి. చాలా అందంగా తయారు చేసుకొని మన ఇంటి ఆవరణలో అయితే పెట్టుకోవచ్చు. చాలా చాలా అందంగా ఉంటాయి ఇవైతే. ఇది నేను ఎలా చేశాను, ఏమి వాడాను అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. చాలా ఈజీ అండి. దీనికి కావాల్సింది చూసారా, ఇక్కడ ఏ మెటీరియల్ అయితే ఉందో అదే అన్నమాట. జస్ట్ ఒక ఖాళీ టబ్ అయితే తీసుకుందాము. దీంట్లో ఏ ఆయిల్ అయినా సరే, కోకోనట్ ఆయిల్ ఆర్ కుకింగ్ ఆయిల్ ఏదైనా సరే ఆయిల్ ఇలా టబ్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని 1 mm మందం ఇలా అడుగున ఇసుక పేర్చుకోవాలండి. ఇది థర్మాకోల్ అన్నమాట. ఏంటంటే వాటర్ డ్రైన్ హోల్ కోసం ఇది థర్మాకోల్ చిన్న ముక్క ఇలా సెట్ చేసామన్నమాట. ఇప్పుడు ఇది వైట్ సిమెంట్ మనం 1 కిలో కొనుక్కొచ్చుకుంటే చాలండి. చాలా వాటికి పార్ట్స్ అయితే తయారు చేసుకోవచ్చు. సో ఇది ఎలా అంటే థిక్గా దోశ బ్యాటర్ కలిపినట్టు వాటర్ పోసుకొని థిక్ దోశ బ్యాటర్ లాగా అయితే కలుపుకోవాలండి. ఇది చూసారా, ఈ విధంగా అయితే కలుపుకొని ఆ ఇసుక పైన మొత్తం ఈ విధంగా సెట్ చేసుకోవాలన్నమాట. దీన్ని మందంగా ఇట్లా ఇసుక పైన సెట్ చేసేసుకొని ఇలా ఒక్కసారి గాలి బుడగలు ఏమి రాకుండా ట్యాప్ చేసుకుంటూ రౌండ్గా ట్యాప్ చేసుకుంటూ ఇలా ఉంచేసేయాలన్నమాట. ఇక్కడ నేను ఒక డిజైన్ కోసం ఇలా సైడ్లో డిజైన్ ఉంది కదా, దానికోసం నేనైతే ఈ కార్డు బోర్డు మనకి ఇవి వస్తాయి కదండి, ఏ ఒకటి ఆర్డర్ పెట్టుకుంటే. సో అదైతే కార్డు బోర్డు అయితే తీసుకున్నాం. మీకు ఇంకా కావాలి అంటే పైపు ముక్కలు పెద్దవి ఉంటాయి కదా, అదైనా పెట్టుకోవచ్చు. ఇది అటు ఇటు కదలకుండా లోపల శాండ్ అయితే పోసుకున్నాం అన్నమాట. ఈ విధంగా శాండ్ పోసుకొని కొంచెం బరువుగా ఉండటానికి ఈ విధంగా చేతితో గట్టిగా నొక్కుకొని దీన్నైతే ఈ విధంగా కార్డుబోర్డు అటు ఇటు కదలకుండా సిమెంట్ ఇసుకతో అయితే ఫిల్ చేసేసాము. ఇప్పుడు మీరు ఈ పుట్టీలో ఏ కలర్ అయినా కలుపుకోండి, కలుపుకోకపోండి, ఏదన్నా కానీ అంతను వైట్ సిమెంట్ అలాగే పోసేయచ్చు అనమాట. ఇలా కార్డుబోర్డు చుట్టూ ఈ వైట్ సిమెంట్తో ఇలా మొత్తం ఫిల్ చేయాలన్నమాట. మనం అడుగున మీకు ఇది మెయిన్ ఈ టబ్ ఉంది కదా, అది మీకు ఎంత కావాలంటే అంత సైజులో తీసుకోవచ్చండి. సో ఇలా ఫిల్ చేసుకొని దీన్ని ఓవర్ నైట్ వదిలేయచ్చు. దీనికి ఎండ కూడా అవసరం లేదండి, నీడలోనే అయిపోతుంది అనమాట. సో ఇంకా మార్నింగ్ ఇంకా మనకి ఇదంతా ఆరిపోయింది. ఇప్పుడు ఈ ఇసుక మొత్తం తీసేసుకోవాలండి. ఇసుక మొత్తం తీసేసి, ఎందుకంటే ఇది మనకు ఊడి రావాలి కదా, ఈ ఇసుక అంతా తీసేస్తేనే కదా. సో ఇది మొత్తం తీసేస్తాము చూడండి. కానీ ఇవి తయారు చేసుకోవటం చాలా చాలా ఈజీ అండి. బయట మనం ఇది మినిమం ఒక 100 రూపీస్ పెడితే వస్తుంది. అదే 100 రూపీస్కి మనం వైట్ సిమెంట్ తెచ్చుకుంటే మనమే ఒక 5-6 పాటలు అయితే చేసుకోవచ్చు. చూడండి, నేను అవుటర్ సైడ్ ఎందుకు అలా ఇలా గీతలున్న కార్డుబోర్డ్ తీసుకున్నానంటే, సో లోపల డిజైన్ చూడండి ఎలా వచ్చిందో, దాని మీద ఏ గీతలు అయితే ఉన్నాయో అలా డిజైన్ లాగా అయితే వచ్చేసింది. చాలా బాగా అందంగా ఉంది కదా, దానికోసం అన్నమాట. సో ఈ కార్డుబోర్డు ఇదంతా ఊరికనే ఊడొచ్చేసిద్దండి. సో చూసారా ఎంత బాగా ఊడొచ్చేసిందో. ఇదైతే ఇలా మనకి ఇలా ట్యాప్ చేస్తే రాదండి, ఇది బాగా వాటర్ అయితే కాచి దీని మీద ఇలా పెట్టామంటే చూసారా ఊరికే అలా పొయ్యగానే హాట్ వాటర్ ఎలా ఊడొచ్చేసిందో. సో ఈ మన మెయిన్ పాట్ ఏ డిజైన్లో అయితే ఉందో మనం పోసిన వైట్ సిమెంట్ కూడా చూడండి పాటుగా అదే డిజైన్లో అయితే వచ్చేసింది. సో ఈ మనం అడుగున 1 mm ఇసుక అయితే పోసుకున్నాం కదండి, అదంతా అయితే రిమూవ్ చేసేసుకుందాము ఆ ఇసుక మొత్తము. సో మనం ఇక్కడ థర్మాకోల్ అయితే డ్రైన్ హోల్కి పెట్టాం కదా, అది కూడా తీసేసుకుందాము. మనం పార్ట్స్కి కంపల్సరీగా హోల్ ఎంత పెద్దగా ఉంటే వాటర్ అంత మంచిగా డ్రైన్ అయిపోయి మనం పెట్టుకున్న మొక్క అయితే హెల్దీగా వాటర్ ఎక్కువ అవ్వకుండా బాగా హెల్దీగా అయితే ఉంటుంది. సో ఫైనల్గా మన పార్ట్ ఇదైతే
రెడీ అయిందండి. చూడండి హోలు మంచిగా ఎంతగా రెడీ అయిందో, ఎంత బాగుందో. అవుట్‌లుక్ అయితే చాలా బావుంది. సో, ఫైనల్‌గా ఇదైతే ఈ విధంగా అవుట్‌లుక్ వచ్చేసిందండి. దీనికి ఇప్పుడు మీరు నచ్చిన కలర్స్‌తో డిజైన్ అయితే చేసుకోవచ్చండి. మీకు పార్ట్ ఏ కలర్‌లో కావాలంటే ఆ కలర్‌లో అయితే డిజైన్ చేసుకోవచ్చు. నాకైతే గ్రే కలర్ నచ్చింది. నేను తెచ్చుకున్న మొక్కను బట్టి నేను కలర్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. నేను వాటర్ లిల్లీ పింక్ కలర్ ఫ్లవర్స్ తెచ్చుకున్నా అనమాట. సో, దానికోసం నేను అవుట్‌లుక్ ఇలా గ్రే కలర్ అయితే యాడ్ చేసుకున్నాను. మీకు నచ్చిన కలర్స్ అయితే యాడ్ చేసుకొని, అది మీ రిక్వైర్ అండి. పార్ట్ మీకు ఎలా అవుట్‌లుక్ ఎలా కనిపించాలో ఆ కలర్స్‌తో అయితే సెట్ చేసుకోవచ్చు. సో, ఫైనల్‌గా ఇక్కడ నేనైతే గ్రే కలర్‌తో అయితే సెట్ చేయించేసేసుకున్నాను. పైన అయితేనేమో ఈ విధంగా యెల్లో కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నానండి. ఈ విధంగా యెల్లో కలరు వేసేసుకుంటున్నామనమాట. ఇది మేము ఓన్‌గా మా ఇంట్లోనే పైన చేసుకున్నామండి మన గార్డెన్‌లో. సో, ఈ విధంగా అయితే అవుట్‌లుక్ వచ్చేసిందండి పార్ట్ అయితే. సో, ఇలా అయితే ఫైనల్‌గా పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ డ్రైన్ హోల్ మొత్తం ఒకేసారి మనం పోసిన వాటర్ పోకుండా కొద్ది కొద్దిగా పోయేలాగా హోల్‌కి ఏదో ఒకటి కొంచెం అయితే ఇలా అడ్డు పెట్టుకోవాలండి. దానికోసం నేనైతే ఇలా కొబ్బరి పీచు అయితే హోల్‌కి అడ్డం పెట్టేశాను. ఎప్పుడైనా మనం మొక్కను పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కొద్దిగా అడుగు భాగాన ఎంతో కొంత మట్టి అయితే వేయాలండి. చూడండి నేను చెప్పాను కదా పింక్ వాటర్ లిల్లీ అయితే తీసుకొచ్చుకున్నానని. మనం మొక్క నాటుకునేటప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మన మొక్క చనిపోకుండా ఉండాలంటే వాళ్ళు మనకి బ్యాగ్‌లో ఇచ్చిన మట్టిని ఇలా రూట్స్‌ని అయితే మనం చాలా లూజ్‌గా చేసి అడుగు భాగం కొంత మట్టి అయితే తీసేయాలండి. ఖచ్చితంగా అలా అయితే మొక్క అయితే చేయాలి. చేస్తేనే రూట్ అనేది హెల్తీగా కిందకెళ్ళిపోతుంది బిగుసుకోకుండా. సో, ఇప్పుడు మిగతాది రిమైనింగ్ మట్టి అంతా యాడ్ చేసేద్దాము. సో, ఈ విధంగా పార్ట్‌కి 3/4 అయితే మట్టి యాడ్ చేసుకొని నేను ఇది కలర్‌ఫుల్‌గా ఉండాలి అని చెప్పి ఇది కలర్ స్టోన్స్‌తో అయితే పైభాగం మొత్తం ఈ విధంగా అయితే డెకరేషన్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే ఒక గ్లాస్ మనం ఎప్పుడైనా మొక్క నాటుకోగానే ఎంతో కొంత వాటర్ అయితే ఇవ్వాలండి కంపల్సరీగా. ఎందుకంటే మనం అడుగున మట్టి అయితే వేసుకుంటాం కదా, న్యూ మట్టి. సో, దానికోసం అనమాట. సో, ఈ విధంగా వాటర్ అయితే పోసేసుకొని నేనైతే ప్లాంట్ అయితే పెట్టేసుకున్నాను. చూడండి అడుగు భాగంలో చూడండి పోసిన వాటర్ ఎంత ఈజీగా డ్రైన్ అయిపోతున్నాయో. ఇలా అయిపోతేనే డ్రైన్ అయితేనే మొక్క అయితే హ్యాపీగా హెల్తీగా అయితే బతుకుతుందండి. సో, ఫైనల్‌గా హోమ్మేడ్ ప్లాంట్ హోమ్మేడ్ పాట్ అయితే రెడీ అయిపోయిందండి. ఎంత బ్యూటిఫుల్‌గా అసలు అవుట్‌లుక్ ఎంత బావుందో చూడండి. అసలు ఇంత ఈజీగా మనమే ఇంకా ఎంత పెద్దదైనా సరే మనమే ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మన ఇంట్లో బయటకు పోయి వేలుకు వేలు పోసే కంటే మనమే అన్నీ తయారు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.